ఎల్నినో ప్రభావం రాష్ట్రంపై ఉండొద్దు, వర్షాలు సమృద్ధిగా కురవాలి, ప్రాజెక్టులో నిండాలి అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన వరుణ యాగం పూర్తయింది. నాగార్జున సాగర్ విజయ్ విహార్లో మహావరుణ యాగం జరిపారు. బ్రహ్మ ముహూర్తంలో ఉత్తమ్ దంపతుల పూజలతో యాగం ప్రారంభమైంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా ఈ వరుణ యాగంలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేశారు. యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో 108 మంది ఋత్వికులు 11 హోమగుండాలతో ఈ యాగాన్ని పూర్తి చేశారు. వరుణ యాగంలో కీలక ఘట్టమైన మహాపూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం రేవంత్ దంపతులు పాల్గొన్నారు. సమృద్ధిగా వర్షాలు కురవాలని, కృష్ణా గోదావరి నదులకు జలకళ రావాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 108 మంది ఋత్వికుల వేద మంత్రోచ్చరణల మధ్య పూర్ణాహుతి కార్యక్రమం ముగించారు. ఓం వసోర్ధారా జ్యోతివసోర్ మేధారా రతిదేవా ఏషహూయతే ఘృతస్య వా ఏన మేషాధారా ముష్మిల్లోకే బిన్వమానోపతిష్ఠత ఆజ్యేన జుహోతి తేజోవా ఆజ్యంతే జోవసోర్ధారా తేజచైవ స్మైతేజోవరుందే లోకమావై వసోర్ధారా కామానేవావరుందే. మరింత సమాచారం మా ప్రతినిధి రేవన్ అందిస్తారు. రేవన్, యాగం ఆద్యంతం నిర్విఘ్నంగా పూర్తయినట్టేగా? రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి అంటే వరుణుడి కరుణ కోసం నిర్వహించినటువంటి మహా వరుణ యాగం అయితే కొద్దిసేపటి క్రితం పూర్తని చెప్పుకోవచ్చు. ఉదయం 4 గంటల నుంచి ప్రారంభమైనటువంటి ఈ యాగం ఏకదాటిగా 12 గంటల పాటు కొనసాగి నిర్విఘ్నంగా ఎటువంటి విఘ్నాలు లేకుండా యాగం అయితే పూర్తయినటువంటి పరిస్థితి. ఉదయం 4 గంటలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేసి ఈ మహావరుణ యాగాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో దాదాపు 111 మంది ఋత్వికులు 11 హోమగుండాల్లో ఈ అంటే వరుణ యాగం అయితే కొనసాగింది. ఆద్యంతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ముఖ్యంగా కృష్ణానది ఒడ్డున నాగార్జున సాగర్ తీరాన ఈ ఒడ్డున ఇక్కడ ఇదైతే సాగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యాగశాలలో ఈ వరుణ యాగాన్ని మాత్రం నిర్వహించారు. మొత్తం దీనికి రాష్ట్ర మంత్రులతో పాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర కార్పొరేషన్ చైర్మన్లు కూడా పెద్ద ఎత్తున వచ్చినటువంటి పరిస్థితి. దాదాపు వందలాది మంది ఋత్వికులు అయితే ఇక్కడ కూర్చొని దాదాపు 6-7 గంటల పాటు ప్రత్యేకంగా చతుర్వేద పారాయణాలతో పాటు జపాలతో కూడా చేశారు. వరుణుని కటాక్షం కోసం ప్రత్యేకంగా పూజలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గతంలో పూర్వంలో కూడా రాజులు కూడా ఈ యాగాల ద్వారా వర్షాలు అంటే వరుణుడు కరుణించి వర్షాలు కురిశాయని చెప్పి వేద పండితులు చెప్తారు. ఈ వేద పండితుల ప్రకారమే ఈ వరుణయాగం అయితే కొనసాగింది. సరిగ్గా 4 గంటల ప్రాంతంలో, సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కీలకమైనటువంటి యాగంలో కీలకమైన ఘట్టమైనటువంటి పూర్ణావతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు కూడా పాల్గొన్నారు. మొత్తం ఇక్కడ ఆధ్యాత్మిక శోభ సంతరించిందని చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతం మొత్తం స్థానికులంతా పెద్ద ఎత్తున ఈ వరుణ యాగాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వచ్చారు. ఈ ప్రాంతం అంతా ఒక్కసారిగా ఆధ్యాత్మిక శోభతో సంతరించుకున్న పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఏదైతే 101 మంది ఋత్వికులు, వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య ఈ ప్రాంగణం అంతా మారుమోగింది. ముఖ్యంగా వరుణుడు కటాక్షించి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా కృష్ణా గోదావరి నదులు అంటే జలకళ సంతరించుకుంటాయి. రైతులు పాడి పంటలు సమృద్ధిగా పండించుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆకాంక్షించి అందులో భాగంగానే ఈరోజు ఉదయం నుంచి కూడా చేపట్టినటువంటి వరుణ యాగం అయితే కొద్దిసేపటి క్రితం ముగిసిందని చెప్పుకోవచ్చు. ఇటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసి నిర్వహించినటువంటి యాగానికి సీఎం రేవంత్ రెడ్డి దంపతులు కూడా రావడంతో ఒక్కసారిగా ఈ ప్రాంతం అంతా కొంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ యాగం అయితే కొనసాగిందని చెప్పుకోవచ్చు. మొత్తం భక్తి పారవశ్యం అయితే కనిపించింది. భక్తిభావం ఉట్టిపడినట్టు మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడే కొద్దిసేపు క్రితం ఈ యాగం పూర్తయిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి దంపతులతో పాటు మంత్రులు, విఐపీలంతా కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తాం. ఏదైనప్పుడు కూడా రాష్ట్రంలో ఈ ఎల్నినో ప్రభావంతో తీవ్రమైనటువంటి వర్షాభావాలు ఉండడంతో కృష్ణా గోదావరి నదులు పూర్తిగా అంటే అడుగంటినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అంటే వరుణుడి కరుణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ వరుణ యాగాన్ని అయితే నిర్వహించింది. పూర్తిగా నిర్విఘ్నంగా ఎటువంటి విఘ్నాలు లేకుండా ఈ యాగం అయితే సంతృప్తిగా ముగిసిందని చెప్పి వేద పండితులు చెప్తున్నారు. మనకు తప్పకుండా వరుణుడు కటాక్షించి వర్షాలు కురుస్తాయన్న ఆశాభావాన్ని మాత్రం ఇటు ప్రభుత్వ ప్రజాప్రతినిధులతో పాటు వేద పండితులు, అర్చకులు, ఋత్వికులు కూడా ఆశాభావం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. రైట్ రేవన్.